బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన తర్వాత పాకిస్తాన్ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అనే ప్రచారం తెరపైకి తెచ్చింది. అయితే దీన్ని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిప్పికొట్టారు. అసలు ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారం లేదని కొట్టిపారేశారు. కాలం చెల్లిన సింధు జలాల పంపిణీ ఒప్పందం నుంచి భారత్ బయటపడ్డాక ఇప్పుడు పాకిస్తాన్ మనకు కొత్త బూచి చూపించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బ్రహ్మపుత్ర అనేది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కానీ కుచించుకుపోదన్నారు. చైనా నుంచి కేవలం 30 నుంచి 35% జలాలు మాత్రమే వస్తాయన్నారు. ఇక మిగిలిన 65 నుంచి 70% నీరు భారత్ నుంచే వస్తుందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాలో రుతుపవనాలతో కురిస్తే వర్షాలతో నీరు వస్తోందన్నారు. బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఒకవేళ చైనా నీటి ప్రవాహం తగ్గించాలనుకుంటే అది భారత్కే ప్రయోజనకరమన్నారు. అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గుతాయన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జనతర్ కళ ఏంటి మళ్ళీ కొత్త ప్రచారం దుష్ప్రచారం ఇది ఎప్పుడు పాకిస్తాన్కి అలవాటు అయినప్పటికీ ఇప్పుడు తాజాగా చైనాను కూడా ఇంక్లూడ్ చేస్తూ మరీ చేస్తోంది. అసలు ఏంటి, ఎలా చూడాలి? సతీష్, దాదాపు మనకు ఏదైతే సింధు నది జలాలకు సంబంధించినటువంటి పెహల్గావ్ దాడి తర్వాత పాకిస్తాన్ పై కఠినంగా కూడా ఏదైతే అక్కడ పాకిస్తాన్ పై కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వము. అయితే ముఖ్యంగా ఇక్కడ సింధు నది జలాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా అక్కడ పాకిస్తాన్ లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి అక్కడ నెలకొని ఉంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితము మనం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రత్యేక అనుచరుడు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతున్నటువంటి విషయము. ఇదే విషయంపై ఇక్కడ మనకు ఏదైతే అంటే ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు ఇక్కడ కేంద్ర మంత్రి ఇక్కడ అస్సాం సంబంధించినటువంటి కీలకమైనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ హేమంత్ బిశ్వ శర్మ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే విలేకరు అడిగినటువంటి ప్రశ్నలకు ఇలా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ప్రధాన సలహాదారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ దానిని ఖండిస్తూ ఖచ్చితంగా చైనా ఏదైతే బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి నీటిని నిలుపుదల చేసి అది భారత్ కు మరింత లాభదాయకం అంటూ కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అస్సాంలో తీవ్రమైనటువంటి వరదలు వచ్చేటటువంటి ప్లేసు బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటిది. ఏదైతే ఇక్కడికి ప్రవహిస్తే ఇది నీటికి సంబంధించినటువంటి ఏదైతే నదీ నీరు పెరుగుతుంది కానీ కుచించకపోదు అంటూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది దాదాపు చైనా నుంచి వచ్చేటటువంటి వాటర్ మనకు దాదాపు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి వాటర్ వస్తుంది. కానీ ఇక్కడే దాదాపు ఇండియాలోనే దాదాపు 15,000 నుంచి 30,000 వరకు క్యూబిక్ మీటర్ల వాటరు. తర్వాత ఎక్కువగా అస్సాంలో ఎక్కువగా కూడా వాటర్ వర్షాకాలంలోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా హిమ మంచు పర్వతాల నుంచి కరిగి అది నదీ ప్రవాహంగా వచ్చేటటువంటి శాతం కూడా ఎక్కువ. కాబట్టి చైనా ఒకవేళ ఆ నీటిని నిలుపుదల చేస్తే మాత్రము అస్సాంకి ఇంకా వరదల నుంచి కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అవుతూ ఉంటారు ప్రతి సంవత్సరము. దీనితో మరింత లాభం చేకూరుతుంది అంటూ కూడా ఘాటైనటువంటి సమాధానం ట్విట్టర్ వేదిక కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది చైనా ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇక్కడ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ప్రధాని సలహాదారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇక్కడ అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ ఇచ్చినటువంటి సమాధానం. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇతర దేశాల నుంచి కూడా భారత్ పై కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ కొంతమందితో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తుంది పాకిస్తాన్. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ అస్సాం సీఎం ప్రకటించినటువంటి ఏదైతే ఘాటైనటువంటి ఎక్స్ వేదిక కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కూడా దీనికి ఏదైతే బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రము భారత్ ఘాటుగా స్పందించినటువంటి విధానం మనకు ఇక్కడ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి నదీ జలాలకు
ఇక్కడ సింధు జలాలు నిలుపుదల చేయడంతో దీని ముఖ్యంగా పాకిస్తాన్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఒకవైపు ఉంది, కాలబేరానికి వచ్చింది. కానీ దీనికి సంబంధించినది కూడా ఎక్కడ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నటువంటిది పాకిస్తాన్. ఇలాంటి వ్యాఖ్యలు ఇతర దేశాల నేతలతో చైనాకు సంబంధించినటువంటి ఒకవేళ బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి నదీ ప్రవాహాన్ని నిలుపుదల చేస్తే భారత్ కు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు కొంత ఘాటైనటువంటి జవాబు ఇవ్వడంతో కోపం వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు సతీష్. థ్యాంక్ యూ కళ.